జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమీకృతం చేసుకుంటూ 2026 సంవత్సరం రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది మనకారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించిన ఫలితం. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా అద్వితీయమైనటువంటి పనులన్నీ కూడా చేసేసాం, అనారోగ్య సమస్యలు కూడా మా దరి చేరవనుకున్నటువంటి మీకు మానసికమైనటువంటి సమస్యలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి జాతకులు మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల జరుగుతుంది ఈ విధంగా? ఏ కారణం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనుకుంటే, మీ యొక్క జన్మరాశి నుండి షష్టమ స్థానంలోని కొన్ని గ్రహాలు, అష్టమంలో ఉన్నటువంటి శని, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి చంద్రుడు, ఈ గ్రహగతుల్ని అనుసరించి చూస్తే మీ దైనందిన జీవితంలో ఎప్పుడూ లేనటువంటి మానసికమైనటువంటి భావోద్వేగపూరితమైన చర్యల వల్ల మానసికంగా మీరు ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. మానసికమైనటువంటి అనారోగ్యం దరి చేయడానికి దగ్గరలో ఉంది. కాబట్టి మీరు మానసికంగా బాగా దృఢంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ మీరున్నటువంటి స్థితిగతుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ యొక్క మాటల చేత, చేష్టల చేత మిమ్మల్ని గాయపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయం చేత, దృఢమైనటువంటి ఆలోచనల చేత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి.